ఈరోజు భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవా భవన్లో మా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అందరి సమక్షంలో ఇంత చక్కగా నిర్వహించుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ, ఆదిలాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజ్యాంగ పరిరక్షణ ఈరోజు నరేంద్ర మోడీ వల్ల రాజ్యాంగమే, దేశ రాజ్యాంగమే సంక్షోభంలో పడింది. అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతా ఉన్నది. బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా అనేక రకాలుగా వాళ్ళు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దుర్మార్గపు పాలన పోవాలి, మంచి పాలన కాంగ్రెస్ నాయకత్వంలో రావాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీయే దేశానికి శ్రీరామ రక్ష అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ, 31,000 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక అద్భుతంగా 31,000 కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేస్తా ఉన్నది. ఈరోజు గత నెల రోజుల కిందట ప్రారంభమైన ఈ స్కీము ఈ రోజుతో 31,000 కోట్ల రుణాలని మాఫీ చేస్తూ ప్రజలందరికీ దగ్గరైంది. దేశంలోనే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు ఈరోజు. సో ఈరోజు తెలంగాణ ప్రజల రైతులందరికీ కూడా నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వి విష్ ఆల్ ది ఇండియన్స్, తెలంగాణైట్స్ and Adilabad people a very happy Independence Day. गरीबी लोगों का सबका साथ कांग्रेस पार्टी रहेगा. We wish a happy Independence Day to everyone.